కానీ ఇతరుల జీవితాలు మాత్రం కాలిపోవు. అవునా లక్ష్మి గారు? ఎస్ఐ గారు మీరు ఎలా వచ్చారనుకుంటున్నారా? వర్షం రావడం నెమళ్లకు, పోలీసులు రావడం వ్యభిచారులకు, దొంగలకు తెలియడం ఎంత సహజం, మీ దొంగ వ్యాపార స్థలాలు తెలుసుకోవడం మాకు అంతే సహజం. కొనండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఈ సుగంధ లాంటి యంత్ర జీవితాలు నీ పడుపు వృత్తిలో గంధపు చెక్కల్లా కాలిపోయి ఆలోచిస్తున్నారా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్స్ లాఠీలతోనూ బలంతోనే కాదు, మనసుతో కూడా ఆడుకోగలరు. సుగంధ దగ్గరకు మీరు వెళ్ళడం చూశాను, మీ కూతురని తెలుసుకున్నాను. హత్య చేసిన వాడైనా తను చంపిన వాడి గురించి ఒక్క క్షణం జాలి పడతాడు, బాధపడతాడు. మీలో ఆ జాలి బాధ ఉన్నాయో చచ్చాయో తెలుసుకుందాం అనుకున్నాను. ఎస్ఐ గారు, నా పాపాలు కటకటాల్లా కనపడుతున్నాయి, నా నేరాలు వృతాల్లో వేలాడుతున్నాయి. నన్ను జైల్లో వేయించండి, ఉరి తీయండి. అలా చేయదలుచుకుంటే ఇంత శ్రమ పడేవాడిని కాదు. నిన్ను మార్చాలని, మీ బ్రతుకులు బాగు చేయాలని ఇంత నాటకం ఆడా. వాండ్ర గారు, అది సంగతి. అంతేగాని ఎబ్బే మేమారో నీ వ్యాపారంలో భాగాలు పంచుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. అన్నయ్య, నీ వల్ల నా గతం ఏమిటో తెలుసుకున్నాను. తన కడుపును పుట్టినందుకు తన్ని మనిషిగా మార్చే ప్రయత్నంలో పూచికపుల్లగా ఉపయోగపడ్డాను. నాకంతే చాలు. వస్తాను. అమ్మా సుగంధ, నేను చేసిన పాపాలన్నీ మీ మంచి హృదయాలతో కడిగి నన్ను ఒక మనిషిని చేశారు. ఈ స్థితిలో నన్ను విడిచి వెళ్ళడం నీకు న్యాయం కాదమ్మా. ఎస్ఐ గారు, దయచేసి మీరైనా చెప్పండి, నా కూతుర్ని నాకు దక్కేలా చూడండి. భయపడకండి లక్ష్మి గారు. తల్లి పామైతే బిడ్డ విషం అవుతుంది, తల్లి ప్రమిదైతే బిడ్డ దిబ్బవుతుంది. సుగంధ వచ్చింది వెళ్ళడానికి కాదు, మీలో మార్పంటూ వచ్చి మీ తప్పు మీరు గ్రహిస్తే ఈ మురికి కూపంలో సుగంధ పరిమళాలు వెదజల్లడానికి. అవునా సుగంధ? అమ్మా చాలమ్మా, నాకంతే చాలు. బాబు, మేము మారాలని, మా జీవితాలు బాగుపడాలని పట్టుపట్ట మాన్పించిన గొప్ప వ్యక్తిని ఇప్పుడే చూశాను. ఇంతకాలం పసిపిల్లల జీవితాలతో ఆటలాడాను. ఇక నుంచి వాళ్ళ బాగు కోసం ఆహార్ని పట్టుపడతాను బాబు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ రోజు నుంచి సుగంధ ఒక్కటే కాదు నా కూతురు. నా వల్ల నాశనమైన ఆడపిల్లలందరినీ నా బిడ్డలాగా చూసుకుంటాను బాబు, నా బిడ్డలాగా చూసుకుంటాను. లక్ష్మి గారు, సమాజం చెడింది చెప్పేవాళ్ళు లేక కాదు, వినేవాళ్ళు లేక. మీలో మార్పు వచ్చిందంటే అది ఎక్కడో దాగున్న మీ మంచితనం.